శుభోదయం. ఈనాడు అనగా 31 జనవరి 2026 మనం ఎప్పటి వరకు భగవద్గీత పఠనం కార్యక్రమంలో అధ్యాయం 1, అధ్యాయం 2 సంపూర్ణంగా పఠించాం. దాని తాత్పర్యం తెలుగులోను ఇంగ్లీష్లోను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేస్తున్న కర్మయోగం అనే 3వ అధ్యాయంలో మొదటి 35 శ్లోకాలు పఠించాం. దాని తాత్పర్యం కూడా తెలుసుకున్నాం, తెలుగులోని ఇంగ్లీష్లోని. ఈరోజు మనం 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు పఠిద్దాం. దాని తాత్పర్యం కూడా తెలుసుకుందాం. ముందుగా 36వ శ్లోకం. అర్జున వాచ అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అన్నిచ్చన్నపి వార్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకుంటే, అర్జునుడు ఏ విధంగా పలికాడో, ఓ వృష్ణీవంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమగునట్లుగా మానవుడు దేనిచే పాపకర్మలతో ప్రేరేపించబడుండెను అని మనం క్వశ్చన్ చేసుకుంటే, పరమాత్మ హంసము జీవుడు సహజంగానే ఆధ్యాత్మికుడై పవిత్రుడై సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉండును. కనుకనే స్వభావరీత్యా అతడు ఈ జగత్తుకు సంబంధించిన పాపములకు అతీతుడు. కానీ భౌతిక ప్రకృతి సంపర్కంలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అతడు ఎట్టి సంకోచము లేకుండా తన సంకల్పమునకు విరుద్ధముగా అనేక రకములుగా పాపకార్యములను చేస్తుండెను. కనుకనే అర్జునుడు జీవుల విరుద్ధ స్వభావమును గూర్చి శ్రీకృష్ణుని అడిగిన ఈ ప్రశ్న ఆలోచనాపూరితమైనదని, జీవుడు కొన్నిసార్లు పాపకార్యము చేయుటను వాంఛింపకున్నను బలవంతముగా వారు అట్లు చేయుటకు ప్రేరేపించబడుదురని, అట్టి పాపములు అంతరంగములోని పరమాత్మ చేత ప్రేరేపింపబడవు. తర్వాతి శ్లోకంలోని భగవానునిచే వివరించబడినట్లు దానికి మరొక కారణం కలదని మనం చదువుకుందాం. సో 36 verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita, which says, Arjuna said, "O descendant of Vrishni, by what is one implied to sinful acts, even unwillingly, as if engaged by force?" This was, they are questioning themselves and what kind of willingness from this verse 36 we can take it as a meaning of that. Let us move to the verse 37 of chapter 3 Karma Yogam from Bhagavad Gita. 37వ శ్లోకం ఏం చెప్తుందంటే, భగవద్గీతలోని కర్మయోగం అనే 3వ అధ్యాయంలోని 37వ శ్లోకం. శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాపాత్మ విద్యేన మహావైరిణం. ఈ శ్లోకము యొక్క తాత్పర్యం మనం 37 3వ అధ్యాయం కర్మయోగంలో ఏం చెప్తుందంటే, ఓ కృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, రజోగుణము సంపర్కంచే జన్మించిన కామమే తర్వాత క్రోధముగా పరిణమించునని, అదే ఈ ప్రపంచమున సర్వమును హరించు పాపభూష్టమైన గొప్ప శత్రువని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చు. అట్టి ఆరంభంలో అథా బ్రహ్మాజిస్నాహ అని మనం వేదాంత సూత్రమును ఆరంభించినప్పుడు మనం ఈ శ్లోకానికి అన్వయించుకోవడానికి మానవుడు పరమబ్రహ్మమును గూర్చి వివరించవలనని అర్థము. ఆ బ్రహ్మము శ్రీమద్భాగవతంలోని 1:1:1లో
జన్మాద్యన్యంతో స్వయాని తరిచ్యథ సమస్త సృష్టికి పరబ్రహ్మమే మూల కారణమని వివరించెను. దీని యొక్క సారాన్ని 37గా మనం ఇలాగా చదువుకోవచ్చు. నెక్స్ట్ 37 verse of chapter 3 Karma Yogam from Bhagavad Gita implies that the Supreme Lord said, it is a lust, selfish desire only, Arjuna, so which is born of contact with material mode of passion and later transformed into wrath, and which is the all devouring sinful enemy of this world. This is a typical meaning of this 37 verse of chapter 3 Karma Yogam from Bhagavad Gita. తర్వాత 38వ శ్లోకం కర్మయోగం అనే అధ్యాయం నుంచి భగవద్గీతలో 38వ శ్లోకం ఏం చెప్తుందంటే, ధూమేన వ్రియతే వహ్నిర్యధ్యార్సో మలచనాచ యదోల్భేనావృతో గర్భస్థ తేనేదమవృతం. ఈ 38వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు కూడా ఈ కామం యొక్క వివిధ దశలలో కప్పబడి ఉండునని, దీని యొక్క ముఖ్య అర్థాన్ని మనం 38వ శ్లోకంలో తెలుసుకోవచ్చు. దానికి అదనముగా మానవ జన్మలో ఎవరైనను సమర్థవంతమైన మార్గ నిర్దేశములో ఈ భగవద్గీతలోని సారాన్ని అలవర్చుకున్నచో మానవుడు కామం అనే శత్రువుని జయించగలడు అని 38వ శ్లోకం నిశ్చితంగా మనకు అర్థం చెప్తుంది. 38 verse of the Bhagavad Gita chapter 3 Karma Yogam implies that as fire is covered by a smoke, as a mirror is covered by a dust, or it has embryo is covered by womb, embryo is covered by womb, the living entity is similarly covered by different degrees of the lust. This is practically we need to understand metaphysical elements are discussed, and psychologically, mythologically, emotionally we need to introspect every individual on this planet Earth. Let us move to the next sloka, verse 39. 39వ శ్లోకం, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూర్యేణానలేనా చ. ఈ 39వ శ్లోకం మనం ఈ విధంగా జ్ఞానవంతుడు అయిన జీవుని శుద్ధ చైతన్యము చేత ఎన్నడూను సంతృప్తి చెందనిది మరియు అగ్నివలే దహించునది చేత అతని కామరూప నిత్య శత్రువులే కప్పబడి ఉండునని, నిజమునకు అట్టి నామ మాత్ర సుఖభావనయే ఇంద్రియ భోగిగా నిత్య శత్రువని మనం 39వ శ్లోకం నుంచి అర్థం చేసుకోవచ్చు. 39 verse is depicting about is a continuation of the verse 38 of this chapter 3 Karma Yogam. Thus the wise living entity's pure consciousness becomes covered by his eternal enemy in the shape of lust, which is never satisfied and which burns like fire. So this is a 39 and we are about to complete this video. Now the last verse of this sloka and the chapter 3 from Karma Yogam Bhagavad Gita chapter. 40వ శ్లోకం మనం ఈ వీడియోలో చివరిగా మనం చదువుకోబోతున్నది.
ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే యతర్వి మోహయత్యేష జ్ఞానమావృత్య దేహినాం. దీని యొక్క అర్థాన్ని మనం నిశితంగా మనం చదువుకోగలిగితే, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని వాస్తవ జ్ఞానమును ఆవరించి అతడిని మోహమునకు గురి చేయును. బద్ధజీవుడిని దేహంలోని వివిధ ముఖ్య స్థానములను శత్రువు ఆక్రమించి ఉండునని, అదేవిధంగా మనం తెలుసుకోవలసిన మరికొన్ని విషయాలు ఏమిటంటే, జీవాత్మ భౌతిక ఇంద్రియ సుఖభోగములకు అలవాటు పడి దానినే వాస్తవ సుఖంగా భ్రమించుచున్నాం. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతంలోని 10:84-13లో చక్కగా ఈ క్రింది విధముగా మనం చదువుకోవచ్చు. యస్యాత్మా బుద్ధి కోణేపే త్రితాదుతికే స్వదీహి కలత్రాదిషు భౌమాజ్యతీది యత్తీర్థబుద్ధి సలిలేనా కర్హిచిత్ జనేష్వభీష్ణేషు స ఏవ గోకరః. దీని అర్థం ఏమిటంటే, త్రిధాతువుల్లో కూడిన దేవా మేధావినని, ఉత్పన్నమైన వారి దేహము నుండి ఉత్పన్నమైన వారినే తమ బంధువులని భావించుచున్నాడు. జన్మభూమియే పూజనీయ స్థానముగా భావించువాడు తీర్థక్షేత్రములో నివసించు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహాత్ములు సాంగత్యమును పొందుటకు కాకుండా కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకై మహాత్ముల సాంగత్యమునకు పొందుటకు కాకుండా కేవలం స్నానమాచరించుటకు మాత్రమే అట్టి తీర్థయాత్రలకు పోవునట్టు మానవుడు గార్ధభవం లేక గోవుగా భావించబడుచున్నాడు అని మనం ఈ 40వ శ్లోకం గురించి మనం నిశితంగా మనం చదువుకోవచ్చు. ది 40th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita implies that the senses, the mind and intelligence are the sitting places of this lust. Through them, lust covers the real knowledge of the living entity and bewilders of him. Key takeaways basically we are going to consider from these 5 slokas, 5 verses in the chapter 3 Karma Yogam. Between 36 and 40 says about Krishna explaining desire, the karma, and krodha. So anger are two sides of the same coin. When a desire blocked, it turns into anger. Smoke, if you look at that closely, 3 degrees of covering: smoke over fire, dust on a mirror, womb over embryo. So these are the key features you can consider from the verse 38 from the chapter 3 Karma Yogam. And 40th verse implies that the fortress, to defeat any enemy you must know where they live. Krishna identifies the 3 bases of desire of our senses, our mind, our intellect. So this is what we are going to recap from the chapter 3 between 36 and 40 verses. In these verses, basically Arjuna asked a deeply practical question about human nature. Why do we do things we know are wrong? Krishna identifies the culprit as a selfish desire and explains how it clouds our judgment. With this, we are concluding this today's video. ఈ వీడియోతో మనం ఇంతటితో మనం ముగించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.
समस्तसम्मङ्गलानि सन्तु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय शांति शांति शांति। स्वस्ति।